ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కాలేజీ తరలింపు విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు స్థానిక రావు అండ్ నాయుడు కాలేజీలో కొనసాగిన ఈ కాలేజీని ప్రభుత్వం ఇప్పుడు ఇడుపులపాయకు తరలిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇడుపులపాయలో కొనసాగనున్నారు. మరోవైపు ఈ తరలింపుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కాలేజీని ఇక్కడే కొనసాగించాలని లేఖలు రాస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రావు అండ్ నాయుడు కాలేజీలో 2019 నుండి ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్వహిస్తుంది ప్రభుత్వం. గతంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్ ను నిర్వహించేవారు. అయితే అక్కడ స్థానిక విద్యార్థులు ఒంగోలు క్యాంపస్ విద్యార్థులకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొన్నిసార్లు అవి ఘర్షణ వరకు వెళ్లాయి. దీంతో అప్పట్లో క్యాంపస్ సిబ్బంది వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే అవేమీ ఫలించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను ఒంగోలులోని రావు అండ్ నాయుడు కాలేజీకి తరలించింది. అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ దీనిని ప్రారంభించారు. అప్పటి నుండి ట్రిపుల్ క్యాంపస్ సజావుగానే సాగుతుంది. ఈ క్యాంపస్ లో ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు 1100 మంది ఉండగా సిఎస్ఈ విభాగం విద్యార్థులు 250 మంది వరకు ఉన్నారు. ఇక కర్నూలు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ చదివే ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వీరికి ఇక్కడ బోధనతో పాటు వసతి సౌకర్యం కల్పించారు. రావు అండ్ నాయుడు కాలేజీలో భవనాలను వాడుకుంటున్నందుకు ప్రభుత్వం నెలకు 15 లక్షల అద్దె చెల్లిస్తుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో తాగునీటి సమస్యతో పాటు అనేక సమస్యలు తలెత్తాయి. ఒంగోలు నగరపాలక సంస్థకు 4 కోట్ల వరకు బకాయిలున్న పరిస్థితి. నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో వారు నీటి సరఫరాను ఆపేశారు. దీంతో పలుమార్లు విద్యార్థులు కూడా ఆందోళనలు చేశారు. మరోవైపు 8 నెలలు అద్దె బకాయిలున్నాయి. దీంతో భవన యజమాని ఖాళీ చేయాల్సిందిగా లేఖ రాశారు. దీంతో కొత్తగా చేరే విద్యార్థులు ఇబ్బంది పడకూడదని ఉన్నవారిని ఇడుపులపాయకు, కొత్తగా చేరేవారిని నూజివీడ్లోని క్యాంపస్లలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న వారు మొదటి సంవత్సరం పూర్తి కావడంతో 2వ సంవత్సరం చదివేందుకు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ క్యాంపస్ కు వెళ్లనున్నారు. రావు అండ్ నాయుడు కాలేజీ మరియు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొన్ని తరగతులను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ డైలీ వర్కర్లుగా చేస్తున్న వారైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు అనేది ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని ఈ కాలేజీని తరలించే ప్రక్రియను అయితే ఆపాలని కోరుతున్నాం. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి విద్యార్థులను కొంతమందిని నీజిగూడుకు, కొంతమందిని ఇడుపులపాయకు విద్యార్థులను తరలించడం జరిగింది. అయితే ఈ కాలేజీని కనిగిరికి లేదా ఇంకొక చోటకు తరలించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2016లో ఒంగోలు ట్రిపుల్ ఐటీ ప్రారంభించిన ప్రభుత్వం సొంత భవనాలను నిర్మించలేకపోయింది. అప్పట్లో కనిగిరి పరిసర ప్రాంతాల్లో నిర్మించాలనుకున్నప్పటికీ తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. దీంతో ఇడుపులపాయలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీని జిల్లాకు తెచ్చేందుకు రావు అండ్ నాయుడుతో పాటు ఎస్ఎస్ఎన్ కాలేజీల్లో భవనాలను అద్దెకు తీసుకుని నడుపుతూ వస్తుంది. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది తప్ప ప్రభుత్వాలు క్యాంపస్ కోసం పూర్తి స్థాయిలో సొంత భవనాలను నిర్మించే దిశగా మాత్రం అడుగులు వేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కనిగిరి వద్ద క్యాంపస్ నిర్మిస్తే భవిష్యత్తులో మార్కాపురం జిల్లా ఏర్పడైతే ఒంగోలు క్యాంపస్ కాస్త మార్కాపురం క్యాంపస్ అవుతుందనే విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను ఒంగోలులోనే నిర్మించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ నుంచి తెచ్చుకోవడానికే కష్టపడ్డాం. మరి ఇక్కడ వచ్చిన ఇడుపులపాయకి మళ్ళీ మీరు తీసుకెళ్తామంటే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈరోజు రావు అండ్ నాయుడులోనే కంటిన్యూ చేయండి, అవసరమైతే ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈరోజు కనిగిరి ప్రాంతంలో పామూరు సైడు అక్కడ దూబకుంట దగ్గర అక్కడ ఒక 500 ఎకరాలు ఉంది, చూసాము, అక్కడ కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఒంగోలు ట్రిపుల్ ఐటీ. రేపు మార్కాపురం జిల్లా అయినప్పుడు అది మార్కాపురం ట్రిపుల్ ఐటీ అయితే కానీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఎక్కడైతే. మరోవైపు రావు అండ్ నాయుడులోని ట్రిపుల్ ఐటీని ఇడుపులపాయకు తరలించడంతో ఇక్కడున్న 100 మంది సిబ్బంది వరకు అక్కడకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తక్కువ వేతనాలతో జీవనం సాగించే తమకు ఇప్పటికిప్పుడు ఇడుపులపాయలకు వెళ్లడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒంగోలులోనే ప్రైవేట్ స్థలం కానీ భవనం కానీ అద్దెకు తీసుకుని తరగతులు కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులు, సిబ్బంది బాధలను అర్థం చేసుకుని ఒంగోలులోని తరగతులు కొనసాగిస్తుందా లేక ఇడుపులపాయకు వెళ్లాల్సింది